Yeah. Came in 17. Damn. Hey, good morning for day 9. Today now time is 1 o'clock in midnight. I can say the early morning. So మన జర్నీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో అగైన్ రిటర్న్ జర్నీ విల్ టేక్ ది 2 days. సో దానికోసం స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ సీ, go ahead and we'll see what is the next which is going to come. Good morning. So exciting journey. Almost 8 days complete అయ్యి 9th డేలోకి వచ్చేసింది. అండ్ రిటర్న్ జర్నీ జస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 1 o'clock అయింది. అండ్ ఈ స్టార్టెడ్ ది రిటర్న్ జర్నీ. సేమ్ 2000 kilometers డ్రైవ్ చేయాలి. సో ఇప్పుడు డే 0 నుంచి 2 kilometers వచ్చాం ఆల్మోస్ట్. సో we are going to start this long journey now, and we are going to reach on tomorrow evening to Gurgaon, our base location. So let's see. Exciting. చాలా రోడ్స్ నేను వచ్చేటప్పుడు షూట్ చేసిన రోడ్స్ ఉంటాయి. ఎక్కడెక్కడైతే నేను షూట్ చేయలేదు, ఏవైతే పాయింట్స్ నేను వచ్చేటప్పుడు కవర్ చేయలేదో ఆ పాయింట్స్ మీకు కవర్ చేస్తాను ఈరోజు. ఓకే, డెఫినెట్లీ దిస్ జర్నీ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జైటింగ్. సో రిటర్న్ జర్నీలో వచ్చేటప్పుడు మమ్మీ ఉంది నాతో పాటు. సో నా షీఈస్ డ్రాప్డ్ హియర్. షీ విల్ బి స్టేయింగ్ బ్యాక్ ఫర్ ఫ్యూ డేస్. అండ్ నాతో పాటు ఆశ్రిత్ వస్తున్నాడు ఫర్ వన్ మోర్ సేమ్ థింగ్. సో వీ కేమ్ యాజ్ అ 4 and we going as a back as 4. సో చలో, విల్ సీ లేటర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జైటింగ్ రికార్డింగ్. డెఫినెట్లీ నాకు తెలిసి మార్నింగ్ వరకు అంత ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు. సేమ్ డార్క్ రోడ్స్. సో ఎక్కడైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో అక్కడ నేను మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. గుడ్ మార్నింగ్. 2.5 hours డ్రైవ్ చేసి 3:30 అయింది. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. సేమ్ డిస్టెన్స్ లాస్ట్ టైం కవర్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ ఇంత 3.5 hours పట్టింది బికాస్ ఆఫ్ ది ట్రాఫిక్. సో ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ని మనం 2.5 hours కవర్ చేస్తాము. అండ్ విజయవాడ మెయిన్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. విజయవాడ మెయిన్ సిటీలోకి ఎంటర్ అయిపోయి నౌ జస్ట్ ఇన్ 2.5 kilometers 1 kilometer సారీ పెంక్ సర్కిల్ ఫ్లైఓవర్ పైకి వెళ్ళబోతున్నాము. దాని ఇంకా ఇంట్రెస్టింగ్ ట్రాఫిక్ బాగా తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ టోల్ గేట్ దగ్గర వెయిట్ చేయట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ట్రాఫిక్ ఉంటుంది బికాస్ సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ కూడా టువర్డ్స్ సిటీ మూవ్ అవుతూ ఉంటారు. సో టువర్డ్స్ అగైన్ అన్ని సిటీస్కి అన్ని డెస్టినేషన్స్కి మూవ్ అవుతూ ఉంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎక్కడ ట్రాఫిక్ కనపడలేదు. సో గుడ్. విజయవాడ దాటేసాక ఐ థింక్ 4 to 5 hours పడుతుంది టు రీచ్ హైదరాబాద్. హోప్ఫుల్లీ అరౌండ్ 260 kilometers ఐ ఫీల్. అండ్ 4 to 4.5 hours రీచ్ అయిపోతాం. అప్రాక్సిమేట్లీ 3:30 అంటే 7:30 అరౌండ్ 8:30 సిమిలర్ వే. లాస్ట్ టైం కూడా సేమ్ 8:30కి హైదరాబాద్ సిటీ ఎంటర్ అయ్యాము. ఇప్పుడు కూడా అరౌండ్ సేమ్ టైం 8:30 ఈ టైంలో హైదరాబాద్ సిటీ. ఈసారి సిటీలోకి ఎంటర్ అవ్వట్లేదు. సో ఐఎమ్ నాట్ స్టేయింగ్ ఇన్ ది హైదరాబాద్ సిటీస్. ఏదైనా కానీ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోతాము రింగ్ రోడ్లో. హోప్ఫుల్లీ నేను రింగ్ రోడ్ 8:30కి వరకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తాను.
అండ్ నౌ మనం ఉన్నది వచ్చేసి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డ్ గవర్నమెంట్ టైంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. బికాజ్ హైదరాబాద్ ఇక్కడ విజయవాడ సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి చెప్పేసి కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఫ్లైఓవర్. థింక్ దిస్ వన్ వే ఫ్లైఓవర్ ఇట్స్ ఫెంటాస్టిక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇఫ్ ఫ్లైఓవర్ లేకపోతే జనరలీ డే టైంలో బెంచ్ సర్కిల్ దగ్గర ఏదైతే హైవే ఉందో ఇక్కడ 1 to 2 hours పీపుల్ షుడ్ వెయిట్ ఈ ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేయడానికి. ట్రాఫిక్ అయిపోయింది సిటీ డెవలప్ అవడంతో. సో లెఫ్ట్ అండ్ రైట్లో కూడా డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయి, నాకు అపార్ట్మెంట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో జస్ట్ టు అప్డేట్, ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి NH65. సో అంతకుముందు NH5 అనేవాళ్ళు. దిస్ ఫ్రమ్ చెన్నై టు కోల్కతా హైవే ఇది. సో ఇక్కడ విజయవాడలో ఈ చెన్నై టు కోల్కతా హైవే నుంచి క్రాస్ అయ్యి we will be entering into the another highway. ఇక్కడ నుంచి హైదరాబాద్ హైవేలోకి ఎంటర్ అవుతాము. ఓవరాల్గా 4 హైవేస్ క్రాస్ చేస్తాం మనం ఈ జర్నీలో. ఎక్కువసేపు ఉండేది NH44, విచ్ ఇస్ ఓల్డ్ నెంబర్ ఇస్ NH7. దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సో ఇప్పుడే క్రాస్ చేసి NH65 క్రాస్ చేసి హైదరాబాద్ హైవేలోకి ఎంటర్ అయిపోయాము. అవును, ఒకసారి చూస్తాను ఈ నెంబర్ ఏంటో నాకు ఇంకా గుర్తులేదు, ఏ హైవే నెంబర్ ఏంటి అనేది. సో లాస్ట్ టైం వచ్చినట్టే కనకదుర్గ ఫ్లైఓవర్. లాస్ట్ టైం బెంచ్ సర్కిల్ టచ్ చేయలేదు. ఇది గూగుల్ మ్యాప్స్ షార్ట్ కట్ చూపించింది, సో షార్ట్ కట్లో వెళ్ళిపోయాను. సేమ్ టైం సో మరి ఇప్పుడు మాత్రం కంప్లీట్లీ హైవేలోనే వచ్చాం. బికాజ్ నేను ఈ టైంలో ట్రాఫిక్ ఫ్రీగా ఉన్నప్పుడు సిటీలోకి వెళ్ళడం అనవసరం చేసి. బేసికలీ ఎక్కడైతే టర్న్ తీసుకోవాలో రామవరపాడు సైకిల్ దగ్గర ఫుల్ మ్యాప్స్ ఆఫ్ అయిపోయింది. నేను మ్యూజిక్ సెట్ చేస్తుంటే అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్లీ వచ్చాను. బట్ దిస్ ఇస్ బెటర్. బెంచ్ సైకిల్ ఫ్లైఓవర్ ఉండడం వల్ల సో ఫాస్ట్గానే వచ్చేసాం. సో నెక్స్ట్ ఒక 1.5 kilometers వీఆర్ జస్ట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది Kanakadurga flyover, which is very popular. ఈ 2 ఫ్లైఓవర్స్ ది సిటీకి డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ ఫ్లైఓవర్స్. అండ్ ఫ్లైఓవర్ నేను 2 way ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది 2 way కాదు, ఓన్లీ 1 way. లెఫ్ట్ జర్నీనే ఉంది. సో ఇప్పుడు నాకు రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి విజయవాడ బస్ టెర్మినల్. లాస్ట్ టైం కూడా మీరు వేరే రూట్లో ఎంటర్ అయినప్పుడు చూస్తారు. దిస్ ద ఎంట్రన్స్ ప్లీజ్. సో హైదరాబాద్ స్ట్రీట్ అండ్ బస్ స్టాండ్ రైట్. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మంచి వ్యూ కనిపిస్తే కనుక వెహికల్ స్లో చేసి మీకు అది కూడా చూపిస్తాను. సో వీఆర్ ఎట్ టు ఎంటర్ ఆన్ కనకదుర్గం ఫ్లైఓవర్. సో మీకు లెఫ్ట్లో కనిపిస్తున్న వ్యూ వచ్చేసి లైట్స్, సిరీస్ ఆఫ్ లైట్స్ కనిపిస్తున్నాయి. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందా లేదా అనేది వీడియోలో. సో ఎదురుగా కనకదుర్గం వారి అమ్మవారి టెంపుల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం మీకు అది కనపడలేదు బికాజ్ ఆ వేలో వచ్చాం కాబట్టి. రమ్య రమ్య గుడ్ మార్నింగ్ ఫ్రమ్
నార్కట్పల్లి. సో డే 9లో ఆల్రెడీ 1 o'clock స్టార్ట్ అయ్యాము అండ్ ఇట్స్ 7 o'clock నా వీ రీచ్ టు నార్కట్పల్లి. ఇక్కడ హోటల్ వివరాలు ఆగాము ఫర్ జస్ట్ గెటింగ్ ఫ్రెష్డ్ అప్. ఇట్స్ అ గుడ్ సినారియో. హోటల్ ఇస్ వెరీ గుడ్. నీట్గా ఉన్నాయి రమ్య వాష్రూమ్స్, చాలా బాగున్నాయి. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ మార్నింగ్ 8 అయింది. ఇప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నాము. ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ 50% కవర్ చేస్తాము అండ్ అనదర్ 21 kilometers విల్ బి టేకింగ్ ది గెటింగ్ డౌన్ ఆఫ్ ది అవుటర్ రింగ్ రోడ్. నాగ్పూర్ హైవేలోకి ఎంటర్ అయిపోతాము. అండ్ this time we are not entering into the city. Last time we entered and we spent almost 1.5-2 hours time akkada spent అయిపోయింది. So now this time we are not stopping here anyway. Direct to Nagpur. So most probably నేను చెప్పినట్టు నాగ్పూర్లో కూడా ఆగకపోవచ్చు అండ్ నాగ్పూర్లో కూడా అవుటర్ నుంచి వెళ్ళిపోతాము. Predominantly we are planning to stop at Narsinghpur. So Narsinghpur again MP లో ఉంది before Sagar. I'm planning to stop at Narsinghpur. So let's go around. Ramya, ఇప్పుడు జర్నీ ఎలా ఉంది? So far so good. నిద్ర వస్తుందా? ఓకే కూర్చో. శ్రీ కూడా లేచాడు అండ్ అశ్వి కూడా లేచిపోయాడు అండ్ ఇద్దరు కలిపి వెనకాల ఆడుకుంటూ ఉన్నారు. సో లెట్స్ గో అట్. నేను ఈ పార్ట్ ఆఫ్ మొన్న ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే ఈ పార్ట్ ఆఫ్ రింగ్ రోడ్కి వచ్చానని చెప్పాను. సేమ్ వే దిస్ టైమ్ ఐమ్ జస్ట్ కేమ్ హియర్. ద ఫెంటాస్టిక్ రోడ్స్ ఆర్ ఫెంటాస్టిక్. Hi, hello, namaste, welcome back. This is Vamshi Madhipati signing in. So, హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50+ kilometers వచ్చాము అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము. బ్రేక్ఫాస్ట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఐఎమ్ క్యారింగ్ మై ఓన్ బ్రేక్ఫాస్ట్. సో అంటిల్ అన్లెస్ పిల్లలకి నచ్చకపోతే అప్పుడు లెట్స్ ట్రై ఫర్ ద అవుట్ సైడ్. బట్ వీఆర్ క్యారింగ్ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ కూడా క్యారీ చేస్తున్నాము ఫర్ 1 day. సో సెకండ్ డే ఎనీవే వీ నీడ్ టు మేక్ ఇట్ అవుట్. సో ఒక రిలయన్స్ ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆగిపోయాము మేము. బాగుంది ఇక్కడ కూర్చోవడానికి, బాగుంది అని చెప్పేసి కార్ పార్క్ చేసుకోవడానికి అనికి ఫెసిలిటీ బాగుంది, వాకింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆగాము. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ షార్ట్లీ. A few minutes we're going to start. So far journey is very good. Almost we crossed 600+ kilometers. We drive down around 550 kilometers, I can say 550 kilometers and it's very good drive almost. So మెదక్ జిల్లా ఎండింగ్లో ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది నిజామాబాద్ జిల్లా. ఇక్కడ నుంచి ఒక అదే 250-300 kilometersలో బార్డర్ వచ్చేస్తుంది, మహారాష్ట్ర బార్డర్. అండ్ దెన్ బై లంచ్ విల్ ఎంటర్ ఇన్ టు ద మహారాష్ట్ర బార్డర్. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయింది. వీఆర్ ఇన్ నాగ్పూర్ బైపాస్. సో లాస్ట్ టైం ఇక్కడి నుంచి ఆన్వర్డ్ జర్నీలో సేమ్ డిస్టెన్స్ 4.5 hours ఎక్కువ టైం పట్టింది బికాస్ ఆఫ్ ది సంక్రాంతి ఫెస్టివల్ ట్రాఫిక్ అండ్ హైదరాబాద్ బ్రేక్ ఎవ్రీథింగ్ టుగెదర్ 4.5 hours ఎక్కువ పెట్టింది. ఇప్పుడు ఎక్కడా బ్రేక్ లేదు అండ్ నో ట్రాఫిక్. సో 4.5 hours తక్కువ పట్టింది. దెర్ నో బ్రేక్ బట్ ట్రాఫిక్ వరకు చూసుకుంటే నాగ్పూర్కి ఒక 60 kilometers వరకు కూడా పర్లేదు. నాగ్పూర్ సిటీకి ఒక 60 ఎంట్రన్స్ నుంచి ఒక 60 kilometers ట్రాఫిక్ ఇస్ హై. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ as I said నాగ్పూర్లో స్టే చేద్దామని ఇనిషియల్ ప్లాన్ ఉండేది. దెన్ సిన్స్ వీ రీచింగ్ ఎట్ ది లిటిల్ ఎర్లీ, సో వీ క్యాన్సల్డ్ ఇట్ అండ్ ఐ వాంట్ టు పుష్ ఫర్ ద మోర్ అండ్ డే 1 ఇట్సెల్ఫ్. సో దట్ ఎక్కువ రోజు చేస్తుంటే కొంచెం టైర్డ్ అయిపోయినా డే 2లో
తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, కంఫర్టబుల్గా స్లోగా ఎంజాయ్ చేస్తూ కవర్ చేసుకోవచ్చు. సో దాట్స్ ద రీజన్ మీ నాట్ స్టాపింగ్ ఎట్ నాగ్పూర్ అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇక్కడి నుంచి ఒక 300 కిలోమీటర్స్ ఉన్న నర్సింగ్పూర్ మధ్యప్రదేశ్. అగైన్ సియానీ ఫారెస్ట్లోంచి వెళ్తాము. సియానీ ఫారెస్ట్లోంచి వెళ్ళి ఆ కంప్లీట్ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ని కవర్ దాంట్లో మధ్యలోంచి వెళ్తాము. అండ్ లెట్స్ సీ, డార్క్ అవ్వకముందే రిజర్వ్ ఫారెస్ట్ క్రాస్ చేయాలని ట్రై చేస్తాను. హోప్ఫుల్లీ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు క్రాస్ దాట్ బిఫోర్ ది సన్లైట్ గెట్స్ డౌన్, దట్ విల్ బి బెస్ట్ ఫర్ మీ. సో ఛాలెంజ్ ఉండదు. ఓకే, లెట్స్ మీట్ at the last destination now. Hi, hello, namaste, welcome back. This is Vamshi Madhipati signing in. Day 9 video వచ్చేసి హోటల్ గ్రాండ్ శుక్రానా లో ఈరోజు నైట్ స్టే చేసాము. నైట్ 9 o'clock, ఆల్మోస్ట్ 1300 kilometers సింగిల్ డ్రైవ్ without any small breaks for the food and other things, but other than that there is no big break. So finally we are at Hotel Grand Shukrana. ఇది కనపడలేదు, నేను మళ్ళీ రివర్స్ చేస్తాను. వెరీ గుడ్ హోటల్. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము అండ్ వీఆర్ జస్ట్ గోయింగ్ టు టేక్ ది బ్రేక్ నౌ. ఈరోజు నైట్కి ఇక్కడే ఉండేసి ప్లాన్ టు స్టార్ట్ బై 3 o'clock tomorrow morning. Let's see if we wake up, then we'll start by 3 o'clock, or else కొంచెం లేట్ అయిపోతుంది ఇంకా. ఓకే, hope for the best and good night, Shubhratri and bye bye. Thanks for watching with this video and please do like and share and subscribe my videos.